సో, మీరు గూడా అవసరం లేని సర్వర్స్ ఏదైతే ఉంటుందో, ఇలానే మనం గెంటేయొచ్చనమాట. సో, ఏ విధంగా ఎలా చేస్తామనంటే, దాన్ని మనం స్కేలింగ్ అని చెప్తా ఉంటాం. ఓకేనా? సో, ఈ స్కేలింగ్‌లో జనరల్‌గా ఏంటి అనంటే, మనకు 2 టైప్స్ ఆఫ్ స్కేలింగ్స్ ఉంటాయి. అది మనం కాఫ్కా పార్టిషన్స్‌లో మనకు ఐడియా ఉంటుందనమాట. ఏమేంటి అనంటే, మనకు వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ అని ఉంటుంది. ఓకేనా? సో, మరి వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? అండ్ హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి? అనేది ఈ టాపిక్స్ పైన ఈరోజు మనం ఈ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో, ఫస్ట్ వచ్చరికి ఏంటి అనంటే, మనం వర్టికల్ స్కేలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి అనంటే జనరల్‌గా ఇప్పుడు మనం లేమన్ లాంగ్వేజ్‌లో ఇఫ్ ఇన్ కేస్ మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఇఫ్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరొక అపార్ట్‌మెంట్ లేకుంటే చిన్న ఒక ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకేనా? దెన్ లేటర్ ఆన్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. దెన్ ఎలా ఇప్పుడు టెనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ ఫోర్స్ చేస్తున్నారు రైట్. మాకు కూడా ఒక ఫ్లాట్ కావాలి, ఒక రెంట్‌కి సో అండ్ సో అన్నట్టు. సో మీరేం చేస్తారు అనంటే, ఒక ఇంకొక ఫ్లోర్ దాని మీద ఎక్స్‌టెండ్ చేస్తారు. ఎందుకనంటే నెసెసిటీ ఉంది కాబట్టి. దెన్ లేటర్ ఆన్ మళ్ళీ ఇంకో నెసెసిటీ వచ్చింది. ఏది టెనెన్సీ ఇట్లా డిమాండ్ ఎక్కువుంది. దెన్ మళ్ళీ ఏం చేశారనంటే ఫస్ట్ ఫ్లోర్ కాస్త ఇంకొక ఫ్లోర్ ఎక్కువ మీరు కన్స్ట్రక్ట్ చేసేసి సెకండ్ ఫ్లోర్ కడతారు. సో, అలా థర్డ్ ఫ్లోర్ కడతారు. ఓకేనా? అప్ టు సర్టెన్ లిమిట్స్ వరకు అంటే జీహెచ్ఎంసీ లిమిట్స్ ప్రకారం లేకుంటే లోకల్ పరిధి ఏదైతే మనకు మున్సిపాలిటీ ప్రకారం ఏదైతే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అక్కడి వరకు మనకొచ్చేసరికి ఏందంటే బిల్డింగ్ మనము ఎలివేట్ చేస్తా ఉంటాం. ఓకే. అప్ టు సర్టెన్ లిమిట్ వరకు. ఓకే. ఇదొచ్చేసరికి ఏంటి అనంటే మనకు వర్టికల్ స్కేలింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక లేమన్ లాంగ్వేజ్‌లో. తర్వాత మనం టెక్నికల్ టర్మ్స్ తర్వాత మనం అర్థం చేసుకుందాం. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ హారిజాంటల్ స్కేలింగ్ తీసుకుందాం. ఈ హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అనంటే మీరొచ్చేసరికి ఎలా అనంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కట్టుకుంటూ ఎళ్లారు గదా! ఇప్పుడొచ్చేసరికి ఏంటి అనంటే మీరు పక్కన ఒక ప్లేస్ కొన్నారు. ఆ ప్లేస్ గొని మళ్ళీ కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేశారు. అలా నెసెసిటీ ఇంకెక్కువొచ్చింది. అలా మళ్ళీ ఏం చేశారు అనంటే పక్కన ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ మళ్ళీ దాన్ని మీరు కొని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో, అలా మీరేం చేస్తున్నారు అనంటే నెసెసిటీ వచ్చిన కొద్దీ మీరు పక్కన ఉన్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అది మీరు కొని మళ్ళీ మీరు బిల్డింగ్ అన్నది రీకన్‌స్ట్రక్ట్ అంటే ఐ మీన్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఇదొచ్చేసరికి ఏంటి అనంటే హారిజాంటల్ స్కేలింగ్ అని చెప్తా ఉంటాం. ఇదొచ్చేసరికేంది లేమన్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! అంటే వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? ఒక హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి అన్నది మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే మీకొచ్చింది. ఇప్పుడు మనం టెక్నికల్ టర్మ్స్‌లో మాట్లాడదాం. ఐటీ స్టాండర్డ్స్‌లో ఇప్పుడు వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి అనంటే ఫర్ సపోజ్ మీరొక స్టార్టప్ ఫైండ్ చేశారు. ఓకేనా? ఒక స్టార్టప్ ఇన్కార్పొరేట్ చేశారు. సో, స్టార్టప్ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు మీకొచ్చేసరికి ఏంటి అనంటే స్టార్టింగ్ మీకు కొంతమంది యూజర్స్ మాత్రమే ఉన్నారు. ఓకేనా? సో, కొద్దిమంది యూజర్స్ ఉన్నారు కాబట్టి మీరొచ్చేసరికి ఏంటి అనంటే ఒకే ఒక సర్వర్ అంటే ఫర్ సపోజ్ ఒక ఫిజికల్ మెషిన్ తీసుకుందాం. ఒక ల్యాప్‌టాప్ తీసుకుందాం. ఓకేనా. ఒక సర్వర్ మెయింటైన్ చేయడానికి నార్మల్‌గా ఒక చిన్న ల్యాప్‌టాప్ మీకు అవసరం పడ్డది. ఓకేనా. అదొచ్చేసరికి ఏంటి అనంటే లైక్ సమ్ 256 జీబీ మీరు తీసుకున్నారు. దెన్ లేటర్ ఆన్ వచ్చేసరికి ఏంటి అనంటే యూజర్స్ డిమాండ్ ఎక్కువైంది. కొంచెం ఎక్కువైంది. సో, అప్పుడు మీరేం చేస్తారు అనంటే 500 జీబీ మెమరీ కాస్త మళ్ళీ దాన్ని మీరేం చేస్తారంటే 256 జీబీ ఉన్నదాన్ని మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇంకొక ఎక్స్‌ట్రా స్లాట్ ఏదైతే మనకు స్టోరేజ్ పర్పస్ అవసరమో ఒక ఎక్స్‌ట్రా స్టోరేజ్ మళ్ళీ దాన్ని మీరు స్లాట్ అన్నది ఇది ప్లేస్ చేస్తారు. సో, దానివల్ల ఏమైంది అనంటే మనకు 500 జీబీ అయింది. దెన్ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏమైంది అనంటే యూజర్స్ మళ్ళీ ఎక్కువయ్యిల్లు. అంటే రిక్వెస్టర్స్ మళ్ళీ ఎక్కువయ్యిల్లు. ఇన్‌కమింగ్ రిక్వెస్టర్స్ ఏదైతే ఉన్నాయో. సో, దాని ద్వారా ఏం చేశారంటే 1 టీబీ మళ్ళీ దాని మీద ప్లేస్ చేశారు. సో, అట్లా ఉన్న సిస్టమ్ మీ సిస్టమ్ ఏమన్నా చేంజ్ చేస్తున్నారా? సిస్టమ్ ఏం చేంజ్ చేయట్లే గదా! కాకపోతే ఒకటే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటి అనంటే మెమరీ అన్నది మీరు ఆ డేటా స్టోరేజ్ ఏదైతే ఉందో, ఆ డేటా స్టోరేజ్ అన్నది మీరు కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్. అంటే ఉన్న స్టోరేజ్‌ని అంటే ఉన్న ఏదైతే మీకు సిస్టమ్ ఉంటుందో దాన్ని మీరు స్ట్రాంగర్ చేస్తున్నారు. బిగ్గర్ చేస్తున్నారు. అంటే ఉన్నదొక్కటే. ఓకేనా? ఫర్ సపోజ్ ఆ ల్యాప్‌టాప్ అన్నది లేకుంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఖరాబ్ అయిపోయింది. లేదు అనంటే సమ్ డ్యామేజ్ అయిపోయింది. లేదు అంటే రన్నింగ్ అవ్వట్లేదు. దెన్ ఇక్కడ ఏమైంది? స్టార్టప్ క్లోజ్ అన్నట్టే కదా! ఆ రోజుకి లేకుంటే ఆ పర్టిక్యులర్ సెకండ్‌కి. ఇది అర్థమైంది గదా! సో, ఇదొచ్చేసరికి ఏంటి అనంటే మనకు వర్టికల్ స్కేలింగ్ అని చెప్తా ఉంటాం. ఇప్పుడు హారిజాంటల్ స్కేలింగ్ వచ్చేసరికి ఎలా అనంటే మీరు ఒక ఇప్పుడున్న స్టార్టప్‌లోనే మీకొచ్చేసరికి ఏంటి అనంటే ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది యూజర్స్ నుంచి. ఓకేనా? రైట్. అక్కడ మీకు సమ్ మిలియన్స్ ఆఫ్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నవాళ్ళు మీకు హిట్ చేస్తున్నారు ఆన్ డైలీ బేసిస్. ఓకే. సో, ఇలాంటప్పుడు ఏంటి అనంటే ఉన్న ఒక సిస్టమ్ మీకు హ్యాండిల్ చేయలేం కదా! సో, అలా ఏం చేస్తాం అనంటే మల్టిపుల్ సిస్టమ్స్ అంటే మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ మీరొచ్చేసరికి ఏంటి అనంటే మీరు ప్లేస్ చేస్తారు. సో, మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ మీరు ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది అనంటే డేటా షేరింగ్ ఎలా ఉంటుంది? అంటే డేటా అన్నది లోడ్ అన్నది ఇక్కడ ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఓకేనా? అంటే ఒకే సిస్టమ్ మొత్తం హ్యాండిల్ చేయలేదు కదా! ఓకే. సో, ఇక్కడ యూజర్స్ వచ్చరికి ఏంటి అనంటే కొంతమంది యూజర్స్ ఒక సిస్టమ్‌కి, ఇంకో కొంతమంది యూజర్స్ ఇంకో సిస్టమ్‌కి, ఇంకో కొంతమంది యూజర్స్ ఇంకో సిస్టమ్‌కి ఇలా సాగ్రిగేట్ అవుతూ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ పార్టిషన్ అవుతూ ఉందన్నమాట. వచ్చిన డేటా ఏదైతే ఉందో. ఓకే. సో, ఇదొచ్చరికి ఏంటి అంటే హారిజాంటల్ స్కేలింగ్ అని చెప్తా ఉంటాం. మరి ఇందులోకెళ్ళి ఏది బెటర్ సో అండ్ సో అని అంటే అందరూ చెప్పే ఆన్సర్ ఏంటి అనంటే ఇట్ డిపెండ్స్ అని చెప్తా ఉంటారు. నేను కూడా అదే చెప్తాను. బట్ ఇంటర్వ్యూయర్‌కి మనం ఇంప్రెస్ చేయడానికి ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా అడిగితే ఇది టూ హై లెవెల్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మేబీ వాళ్ళు
కాఫ్కాది ఏదైతే కాఫ్కా పార్టిషన్స్ మెసేజింగ్ ఏదైతే చెప్తామో, ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్‌లో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నెసెసిటీ ఉంటే ఇలాంటి క్వెషన్స్ ఏస్తే మీరు డైరెక్ట్‌గా ఇది చెప్పొచ్చనమాట. అంటే ఆహ్, ఏది మనకు ప్రిఫరబుల్ సో అండ్ సో అంటే కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ది సినారియో. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మనకు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్టర్స్ ఉన్నారు. మిలియన్స్ ఆఫ్ మనకు హ్యాండిల్ చేయాలి డేటా. పార్టిషన్ చేయాలి. లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి. ఓకేనా? మనకు అవైలబిలిటీ ఎప్పుడు గాని ఎస్సే ఉండాలి. అవైలబిలిటీ ఎప్పుడు గాని ఉండాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో, అలాంటి సర్కమ్‌స్టాన్స్‌లో దెన్ వి కెన్ గో విత్ ది హారిజాంటల్. నాకు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్టర్స్ లేరు. ఓకేనా? సో, తక్కువ రిక్వెస్టర్స్ ఉన్నారు. ఓకే. నాకు అవైలబిలిటీ అవసరం లేదు. అంటే నార్మల్‌గా నాకు అవసరం. ఎందుకనంటే ఒక సిస్టమ్ పాడైందని అంతే సంగతులు కదా! సో, అలా. సో, అక్కడ అవైలబిలిటీ నాకంత కాంప్రమైజ్ అవ్వగలను. సో, అలాంటి ప్లేసెస్‌లో నేనొచ్చేసరికి ఏందంటే వెర్టికల్ స్కేలింగ్ అన్నది నేను చేసుకుంటాను. ఓకేనా? రైట్. సో, ఇవొచ్చేసరికి ఏంటి అనంటే మనకు వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ గురించి టెక్నికల్ టర్మ్ అండ్ లేమ్యాన్ లాంగ్వేజ్‌లో నేర్చుకున్నాం. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసరికి ఏంటి అనంటే మీకు కొన్ని డిఫరెన్సెస్ నేను మీకు ఏది ఆర్టిక్యులేట్ చేసి పెట్టాను. సో, ఇక్కడొచ్చేసరికి ఏంటి అనంటే హ్మ్. ఆ! ఇక్కడ ఫస్ట్ హారిజాంటల్ స్కేలింగ్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సింగ్ రిక్వైర్డ్. ఎందుకు లోడ్ బ్యాలెన్సింగ్ రిక్వైర్డ్ అనంటే మనం ఇక్కడ మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ లేదంటే మల్టిపుల్ సిస్టమ్స్ లేదు అనంటే మల్టిపుల్ నోడ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనం ప్లేస్ చేసాం కదా! ఒకటే సిస్టమ్ కాదు కదా! మనం ఇక్కడ ఏం చేసామనంటే మల్టిపుల్ సిస్టమ్ ఇక్కడ ప్లేస్ చేసాం కాబట్టి ఆబ్వియస్‌లీ అక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అన్నది ఇంపార్టెంట్ అక్కడ. అంతే కదా! రైట్. అదే ఇక్కడ మనకు వర్టికల్ స్కేలింగ్‌లో లోడ్ బ్యాలెన్సింగ్ ఎందుకు? ఉన్నది ఒకటే సిస్టమ్ కదా! ఉన్నది ఒకటే ఫ్లాట్ ఉన్నది ఒకటే మనకు ఇల్లు. దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే స్కేల్ అప్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. అక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ ఎందుకింక ఉన్నదొకటే. సో, అందుకే అనమాట. సెకండ్ వచ్చరికి ఏందంటే రెసిలెంట్ అని చెప్తా ఉంటాను. ఈ దీంట్లో వచ్చరికి ఏందంటే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అదే నేను చెప్పినట్టుగా ఇప్పుడు నాకు ఒకటే ఫ్లాట్ అని చెప్పాను కదా! ఒకటే ఇల్లు నేను ఏం చేశాను అంటే వర్టికల్‌లో స్కేలింగ్ చేస్తా ఉంటాననమాట. సో, ఇక్కడ ఏమైంది? ఆ బిల్డింగ్ ఇన్ కేస్ పాడైంది. ఓకేనా? లేకుంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏమన్నా ఇష్యూ వచ్చింది. అప్పుడు ఏమైంది ఇంక ఫెయిల్యూర్ మొత్తానికి అయినట్టు కదా! ఓకేనా? సో, ఇక్కడొచ్చేసరికి కూడా అంతే అనమాట. అంటే ఒక సిస్టమ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక సిస్టమ్ మీరు వెర్టికల్ స్కేలింగ్ చేస్తే ఒక సిస్టమ్ పాడైంది అనంటే అంతే సంగతులింక. అదే ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే మనకు రెసిలెంట్ ఎందుకని చెప్పాను అనంటే ఇక్కడొచ్చరికి ఏదైనా ఒక సిస్టమ్ పాడైతే ఓకే భయ్ ఇంకో సిస్టమ్ ఉంది గదా! మనకు. అదే హారిజాంటల్ అనమాట. అంటే మనం మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి మనకు. ఓకేనా? మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి మనకు. సో, వి కెన్ హ్యాండిల్ ఈజిలీ. అండ్ థర్డ్ వచ్చరికి ఏందంటే ఇక్కడ మనం ఆర్‌పిసి అని చెప్తాను. ఇక్కడ వచ్చరికి ఏందంటే ఐపీసీ అని చెప్తాను. ఆర్‌పిసి అండ్ ఐపీసీ అన్నది ఇట్స్ ఎ బిగ్ ఓషన్ అండి. ఓకేనా? సో, నేను కూడా దీనిపైన నేను చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఇదొచ్చరికి ఏందంటే ప్రస్తుతానికి ఇది మనం వదిలిపెడదాం. ఎందుకనంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అదర్ టాపిక్. డీవే టాపిక్ అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్‌లీ డేటా ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎందుకంటే మనం మల్టిపుల్ నోడ్స్ వాడుతున్నాం గదా! ఆబ్వియస్‌లీ మనం మల్టిపుల్ నోడ్స్ కానివ్వండి, మల్టిపుల్ సర్వర్స్ కానివ్వండి, మల్టిపుల్ ఇలా మనం ఏదైతే పెడతామో ఆబ్వియస్‌లీ డేటా అన్నది ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటది. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ థాట్. ఇక్కడొచ్చరికి ఏందంటే ఆబ్వియస్‌లీ కన్సిస్టెంట్ ఉంటుంది. ఎందుకంటే ఉన్నదొక్కటే గదా! ఉన్నదొక్కటే నోడు, ఒకటే సర్వరు, ఒకటే సిస్టమ్. సో, అదే ఉంటది. అదే మెయింటైన్ చేస్తది కాబట్టి కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తది. థర్డ్ ఇక్కడొచ్చరికి ఏందంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, విచ్ డిసైడ్స్ వెదర్ వి గో ఫర్ ది హారిజాంటల్ స్కేలింగ్ ఆర్ వర్టికల్ స్కేలింగ్. ఇక్కడొచ్చరికి ఏంటంటే స్కేల్స్ వెల్ యాస్ యూజర్స్ ఇంక్రీజ్. ఇక్కడొచ్చరికి ఏందంటే హార్డ్‌వేర్ లిమిట్. ఓకేనా? ఇప్పుడు దీని మీద జస్టిఫికేషన్ ఇస్తాను. ఇక్కడొచ్చరికి ఏంటి అనంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మనకు దివాళీ కానివ్వండి, లేకపోతే న్యూ ఇయర్ కానివ్వండి, అట్లా ఇలా ఏమన్నా మనకు ఫెస్టివ్ సీజన్స్ వచ్చినప్పుడు మనకు ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అంటే అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్‌కార్ట్ కానివ్వండి, లేకుంటే మింత్రా కానివ్వండి, ఇలా మనకు చాలా ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! ఓకే. సో, వాళ్ళొచ్చరికి ఏం చేస్తారు అనంటే ఆఫర్స్ రిలీజ్ చేస్తా ఉంటారు. మరి ఆఫర్స్ రిలీజ్ చేసినప్పుడు డైలీ యూజర్స్ కన్నా ఆ ఆఫర్ పీరియడ్‌లో యూజర్స్ ఎలా ఉంటారండి? ఎక్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉంటారు. సో, ఇప్పుడిక్కడ వాళ్ళు వర్టికల్ స్కేలింగ్ వాడారు అనుకో. వర్టికల్ స్కేలింగ్ వాడితే ఇక్కడ ఏమైంది సిస్టమ్ క్రాష్ అయిపోతది. నార్మల్ డేస్‌లో పని చేయొచ్చు. బట్ ఆ యొక్క ఫెస్టివ్ సీజన్‌లో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వర్టికల్ స్కేలింగ్ వాడినట్టయితే ఆబ్వియస్‌లీ సిస్టమ్ అనేది క్రాష్ అయితది. సో, మీరెప్పుడన్నా గమనించారా? ఎప్పుడైనా ఈ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్‌కార్ట్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు మనకు ఫెస్టివ్ సీజన్స్‌లో ఎప్పుడన్నా సైట్ క్రాష్ అయిందా? ఏదో వన్ ఇన్‌స్టెన్స్‌లో అయ్యుండొచ్చు మేబీ అది. ఓకేనా? బట్ వాళ్ళంతా లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తా ఉంటారనమాట. ఓకేనా? సో, దట్ ఈస్ వై దే యూజ్డ్ హారిజాంటల్ స్కేలింగ్ ఇన్ సచ్ ఇన్‌స్టెన్సెస్. సో, ఇక్కడ మీకు క్వెషన్ ఎయొచ్చు. అంటే మనము ఫెస్టివల్ సీజన్‌లో వచ్చేసరికి ఏంటి అనంటే, ఎక్కువ మిలియన్స్ ఆఫ్ నాకు యూజర్స్ వస్తారు, హిట్ చేస్తారు కాబట్టి నా యొక్క డేటాబేస్‌కి నేను హెవీ నోట్స్ లేకుండా సర్వర్స్ మెయింటైన్ చేస్తారు. రైట్. ఇదంతా బానే ఉంది. బట్ నాకు నార్మల్ డేస్‌లో నాకు ఏదైతే సర్వర్స్ ఉంటారో, ఏదైతే సర్వర్స్ ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తానో, మరంత ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టే కదా! మరెలా అంటే, ఈ హారిజాంటల్ స్కేలింగ్‌లో మనకోటి బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అనంటే, మనకు ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ రిక్వెస్టర్స్ కానివ్వండి, లేకుంటే మనకు ఎక్కువ అంటే మన ఏది థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ యూజర్స్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ నోడ్స్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే. ఆటోమేటికల్ నోడ్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువ యూజర్స్ లేరు అనుకుంటే ఆటోమేటికల్లీ ఆ నోడ్ అన్నది డిక్రీజ్ అంటే డెప్రికేట్ లేదు అనంటే అది ఆ నోడ్ అన్నది ఎలిమినేట్ అయిపోతుంది.
అంటే ఈ విధంగా ఆటో మేనేజ్‌మెంట్ అవుతుందనమాట. అంటే అడిషన్ ఆఫ్ నోట్స్ ఆర్ డిలీషన్ ఆఫ్ నోట్స్ అన్నది ఆటోమేటికల్లీ అవుతుంది. మరి దేని బేస్డ్ అనంటే ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యూజర్స్ అనమాట. అంటే రిక్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి అన్నది. ఓకేనా? మరి ఇంత హై లెవెల్ ఉంటుంది కదా! సింపుల్ కోడ్ రాసే లేకుంటే కోర్ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఇలా రన్ చేసేసి కాన్ఫిగర్ చేసి కామ్‌గా ఉంటే సరిపోతుందా అనంటే అలా ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకనంటే దానికి ఒక స్కిల్డ్ పర్సన్స్ కావాలి, ఆర్కిటెక్ట్స్ కావాలి, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్ కావాలి, క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి, డేటా ఇంజినీర్స్ కావాలి. ఇదంతా కావాలి. ఒక పెద్ద టీమ్ గావాలి. ఒక మంచి ఇన్‌ఫ్లూయెన్స్డ్ పర్సన్స్, ఒక మంచి సోఫిస్టికేటెడ్ పర్సన్స్ కావాలి. సో, హెన్స్ ఇక్కడ మనం ఏం చెప్తామనంటే కాన్ఫిగరేషన్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ డేటా. ఓకే. సో, ఇదంతా మనకు లోడ్ సింక్రనైజేషన్ అంటాం. లోడ్ బాలన్సింగ్ అంటాం. ఇదంతా మనం మేనేజ్ చేయడం అన్నది స్కిల్డ్ పర్సన్‌తోనే అవసరం కాబట్టి హారిజాంటల్ స్కేలింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ స్కిల్డ్ పర్సన్స్ అవసరం. అదే వచ్చేసరికి వెర్టికల్ స్కేలింగ్ అంత అవసరం లేదు. నార్మల్ వి కెన్ డూ అనమాట. ఓకేనా? సో, ఇది కంప్లీట్ పిక్చర్ ఆఫ్ హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్. ఓకేనా? మన కాఫ్కా పార్టిషన్స్‌లో ఉంటుందనమాట. వర్టికల్ స్కేలింగ్ అండ్ ఏది హారిజాంటల్ స్కేలింగ్ అన్నది. ఓకే. ఐటీలో ఇది కామన్. మీరు ఏదైనా తీసుకోండి మీరు. ఓకేనా? ఏడబ్ల్యూఎస్‌లో తీసుకోండి. ఏ సర్వర్ అన్నా తీసుకోండి మీరు క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లో. ఓకేనా? క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో. ఓకేనా? వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ అన్నది టాపిక్స్ రిమైన్ సేమ్ అనమాట. సో, ఇది కాన్సెప్ట్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అడిగితే మీరిది చెప్పండి. ఓకేనా? రైట్.